కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ఎస్సీ సెల్ నాయకులు అంబటి చిన్న, పలివేల రవి, బంగారు సత్యనారాయణ, ముర్దండ నాగేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబు, పలివేల లక్ష్మి, ఎస్కే రహీం, చింతలపూడి రవి, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతులు జయంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం అంటే ఈ రోజున ఇండియాకి ఒక మార్గదర్శి అయిన ఒక మనకి ఎప్పుడు దిక్సూచిగా ఉండి మన రాజ్యాంగం ఏ రకంగా ఉండాలి, పరిపాలన ఏ రకంగా ఉండాలి, పార్లమెంట్ ఏ రకంగా ఉండాలి, అసెంబ్లీ ఏ రకంగా ఉండాలి, అలాగే స్థానిక సంస్థలు ఏ రకంగా ఉండాలి, మున్సిపాలిటీలు ఏ రకంగా ఉండాలి అన్నది రాసింది ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ప్రపంచ మేధావి. అయిన ఇక్కడే కాదు, మన హిందూ దేశం కాదు, ప్రపంచంలో మహామేధావి ఎవరంటే ఆనాడికి ఈనాడికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి దానికి చెప్పాలంటే ఈనాడు మనకు అనేకమైన కార్యక్రమాలు, ఈనాడు మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలని చెప్పింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదే ఈ రోజున మహిళలకి ఇవాళ 33% మన మోడీ గారి నాయకత్వాన్ని ఈనాడు జరుగుతూ ఉంది. అది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి చెప్పారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మనకి సమాన హక్కు చట్టం ఇచ్చింది ఎవరంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు. దాన్ని బలపరిచింది, ముందుకు తీసుకొచ్చింది, డ్వాక్రా సంఘాలు పెట్టి వారిని ముందుకు తీసుకొచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం మరి అందరూ తెలిసిన విషయమే. అటువంటి ఈనాడు సిద్ధాంతాలతో ఆశయాలతో అటువంటి మహానుభావుడికి ఆశయాల లక్ష్యాల సిద్ధాంతాలతో ఈనాడు మనం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మనం ఎప్పుడూ కూడా ఆయన గురించి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇలాంటి ఈ భూమి ఉన్నంత కాలం కూడా అంబేద్కర్ గారి జయంతి వర్ధం జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి నేను సభ్యునిగా మనం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించారో విద్య, ఉద్యోగ అస్పృశ్యతమైనటువంటి సమాజం కావాలన్నారో అది నందమూరి తారక రామారావు గారు చేశారని ఇప్పుడే మంత్రి గారు కొండబాబు గారు కూడా కొనియాడారు. పేదవారికి కూడు కూడా నీడ అనేటువంటి సమాజం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు చదువులో ప్రాధాన్యత, బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ చదువును ప్రాధాన్యతతో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చదివిన పిల్లలకి మెరుగైనటువంటి వైద్యం, సన్నభయంతో భోజనం, హాస్టల్ తీయక ముందే మంచి డ్రెస్సులో వస్త్రధారణ, సాక్షులతో సహా ఇచ్చి అందరూ సమానత్వే విద్యా ప్రాధాన్యత అనేటటువంటి నాయకత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ ఆలోచన అమలు జరపడానికి చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు. అదే రకంగా ప్రతి హాస్టల్లో కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో కూడా మంచినీళ్ళకి ప్లాంట్లు పెట్టి మరి తాగునీరు కూడా సదుపాయాలు చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో పరుపులు, బెస్తాలు అన్ని ఇచ్చి అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుసుకుంటూ